విద్యతో పాటు సాంకేతిక కమ్యూనికేషన్ ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రామ్జీ కూనా వెల్లడించారు. ఎంత ఎత్తు ఎదిగినా కన్నతల్లిని జన్మభూమిని విద్య నేర్పిన గురువును మరవకూడదని తల్లిదండ్రుల పట్ల ఎల్లప్పుడూ భక్తి భావంతో ఉండాలని సూచించారు. వన్ టౌన్ కేబిఎన్ కళాశాలలో శనివారం సాయంత్రం CAD 2K26 అచీవర్స్ డే పేరుతో ప్లేస్మెంట్స్ సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రామ్జీ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆచార్య రామ్జీ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యోగం సాధించడం మాత్రమే కాకుండా ఉద్యోగ నిర్వహణలో ప్రతిభను నిరూపించుకోవడం ముఖ్యమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత పరిజ్ఞానం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్న నేపథ్యంలో విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. SKPVV హిందూ హై స్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ సంప్రదాయ విద్యతో పాటు ఉపాధి ఆధారిత నైపుణ్యాల్లో పట్టు సాధించిన వారికి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సులభంగా లభిస్తాయన్నారు. కళాశాల కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ డిగ్రీ తొలి సంవత్సరం నుంచే విద్యార్థులకు రీజనింగ్, అర్థమెటిక్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి వి నారాయణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, కమిటీ ప్రముఖులు పాల్గొన్నారు. హలో అందరికి, నా పేరు జి శ్రీలాస్య. నేను కేబిఎన్ కాలేజ్లో BCA చదువుతున్నాను. నేను డిలాయిట్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను. ప్యాకేజ్ వచ్చేసి 3.25 CTC. మేము ఇక్కడే వన్ టౌన్లో ఉంటాము. నా పేరు పారేపల్లి హేమసుందర్. నేను BCA స్టూడెంట్ని. నాకు ఇంటెలిపాత్ కంపెనీలో 8 LPA CTC ప్యాకేజ్ వచ్చింది. అలాగే ఇన్ఫోసిస్ TCS అనే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా సాఫ్ట్వేర్ డెవలపర్గా నాకు అవకాశం వచ్చింది. కేబిఎన్ కాలేజ్కి నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బర్నాల జోష్న ప్రియ. నేను కేబిఎన్ కాలేజ్లో BBA చదివాను. నా ఫైనల్ ఇయర్లో నాకు 3 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. TCS, E4U, ఫాక్సోకాన్లో వచ్చింది. నేను TCSకి వెళ్దామని అనుకుంటున్నా. 2.8 ప్యాకేజ్తో వచ్చింది. నాకు TCSలో ప్లేస్మెంట్ ఇచ్చినందుకు ప్లేస్మెంట్ సార్కి, కేబిఎన్ కాలేజ్కి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కేతన. నేను BSc డేటా సైన్స్ చదివాను కేబిఎన్ కాలేజ్లో. నాకు ఫైనల్ ఇయర్లో 3 ప్లేస్మెంట్స్ వచ్చాయి. అందులో నేను జైస్కి వెళ్ళడానికి చూస్ చేసుకున్నాను. 3.6 LPAతో వచ్చింది. నాకు డ్యూరింగ్ అకాడమిక్స్ నాకు సాఫ్ట్ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ అని తెలిసి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ని నేను అడిగాను ఆ వైపు ఏమైనా జాబ్స్ ఉన్నాయని. సో వాళ్ళు అర్థం చేసుకొని మాకు చాలా ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్లే నాకు జైస్లో ప్లేస్మెంట్ వచ్చింది. వాళ్ళ కోఆపరేషన్కి, గైడెన్స్కి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ ఆఫ్ SKP ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడైనా సరే విద్యా వ్యవస్థలో సర్టిఫికేట్ వరకే ఆలోచిస్తారు. కానీ మా మేనేజ్మెంట్ డిగ్రీతో పాటు బయటికి జాబు ఇచ్చే విధంగా దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఇది మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మా కమిటీకి కూడా గర్వకారణంగా ఉంది. అలాగే 600 మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులకి ఈ జాబ్ ఆపర్చునిటీ గొప్ప కారణం. ఇది ఎంతో గొప్పగా ఉంది. దాన్ని బట్టి ఏంటి అని చెప్పంటే స్టూడెంట్స్ ఉన్నటువంటి అన్ని రకాల క్వాలిటీస్ని మేము ఫోకస్ చేసి విద్యార్థులు ఉపయోగపడే విధంగా మంచి మంచి సాలరీస్తో వాళ్ళ భవిష్యత్తు మంచి విధంగా తయారు చేస్తున్నాము. ఇది మా సొసైటీ వాళ్ళు మమ్మల్ని మా సర్వీస్ వాడుకోమని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. So, hi to everyone. So, myself Tarun Sai Ganesh. I am from KBN student. I recently completed my degree and I placed in Tata Consulting at the TCS company in Hyderabad. I am very honored to share with my feelings and my happiness to the KBN college for giving this wonderful opportunity. And thanks to the KBN placement from Harika madam and Ramesh sir and regarding faculty members for giving this wonderful opportunity and guiding and supporting to pushing me and giving every opportunity from do everything and training everything. So thank you for giving this opportunity and thanks. I'm very grateful to being shared with my feelings with the KBN college and thanks you. తూనుగుంట శ్రీనివాస్ అండి, కేబిఎన్ కాలేజ్ కరస్పాండెంట్. 2005లో కేబిఎన్ కాలేజీలో ప్లేస్మెంట్ సెల్ అనేది పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ప్లేస్మెంట్ సెల్ ఉండేది కాదు. ఆ టైంలో ప్లేస్మెంట్ సెల్ పెట్టడం మూలంగా సొసైటీకి ఏం కావాలి, ఇండస్ట్రీకి ఏం కావాలి, దానికి తగ్గట్టుగా పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఏ కోర్సులు పెట్టాలి, ఏ కోర్సుల్లో పిల్లలకి ట్రైనప్ చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. గత 5 ఏళ్లుగా దాదాపు ఉద్యోగం అడిగిన ప్రతి ఒక్కరికి కూడా క్యాంపస్లో ఉద్యోగం ఇచ్చి పంపిస్తున్నాం. ఇవాళ ఉద్యోగంతో పాటు హై ప్యాకేజీ ఉద్యోగాల కోసం చూస్తూ ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు దాదాపు 8 lakhs పైన 100 మందికి
ఉద్యోగం ఒక డిగ్రీ కాలేజీలో ఇవ్వడం అంటే మాటలు కాదు. అటువంటి స్థాయికి వాళ్ళ కేబిఎన్ కాలేజీ చేరింది. అది ఎంతో గర్వంగా ఉంది. దీంతో పాటుగా ఎవరైనా జాబ్ కాదు, మేము మా కొత్త ఐడియాతో మేము ఇండస్ట్రీలకి వెళ్తామని చెప్పిన వాళ్ళకి ఆ విధంగా కూడా కేబిఎన్ కాలేజీ ఐహబ్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఐడియాని రియాలిటీకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా చేయడం ఈ కాలేజీలో జరుగుతోంది.